మరి ముందుగానే టైం తెలుసుకొని వచ్చి మరి మా కోసం రాలేదు, కానీ దేవుని స్తుతించేందుకు ఈ సమయము వ్యర్థముగా పోనివ్వకుండా దేవుని సన్నిధిలో గడపాలి, నాకెవరితో పని లేదు అని ఆలోచన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి తోడుకొని వచ్చి ఉన్నాడు. మరి ఎంతగానో చక్కని పాటల ద్వారా కనీసము పుస్తకం కూడా తీసుకోకుండా దేవాది దేవుడు తనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వచ్చి రగిలించబడుతూ మరి దేవుని ఎంతగానో పాటల ద్వారా స్తుతించడం జరిగింది. ప్రియమైన సహోదరులారా, మరి వచ్చిన వారు కూడా ఎవరి కోసము ఎవరు రావటం లేదు. నిజముగా దేవుని కొరకు నేను వచ్చి ఉన్నానంటే ఎవరు చెప్పినా కానీ నీ నోరు నీ యొక్క చేతులు ఆగనే ఆగవు. ఎందుకంటే ప్రతి ఒక్క సమయము కూడా తండ్రిని స్తుతించాలి అనే ఆసక్తి నీలో కలుగుతూ ఉంటుంది. నీ స్తుతిలో నీ చప్పట్లు సమస్తం కూడా ఆయనకు చేరాలి. నేను సమయము పొందకుండా ప్రతి ఒక్క సమయము కూడా ఆయన మాత్రమే సేవించాలని నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు తట్టినట్టయితే ప్రియమైన సహోదరులారా, మన మధ్యలో ఉన్నటువంటి సోదరి ఎలాగైతే దేవుని స్తుతించుకొని ఉన్నదో అట్టి రీతిగా మనమందరం కూడా స్తుతించాలని, ఒకవేళ ఎవరికైనా గ్రహింపు లేని ఎడల మరి దీపము వెలిగించబడుతూ ఉన్నప్పుడు వెలిగించకుండా పక్కనటువంటి దీపాన్ని ఎప్పుడైతే ఆ దీపాన్ని కంటిస్తామో ఈ యొక్క దీపము కూడా ఆ వెలుగును అందుకుంటూ ఉండదు. అదే రీతిలో ప్రియమైన సహోదరులారా, మరి వెలిగే దీపం వల్ల మనం ఉన్నామా, లేకపోతే ఆరిపోయిన దీపం వల్ల మనం వెలిగించబడుతూ ఉన్నామా? ఒకవేళ మనలో వెలుగు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు ఏమనంటే, మన పక్కన ఉన్న వారు కూడా ఎప్పుడైతే అగ్ని వల్ల మండుతూ ఉంటారో వారి పక్కన కూర్చున్న వారు కూడా ఆ అగ్ని అంటే రగిలించబడతా ఉంటారు. ప్రార్థనలో కూడా చూడండి, మనమందరం కూడా ప్రార్థనలో పాటలు పాడకుండా చప్పట్లు కొట్టకుండా ఏదో వచ్చాము కదా వెళ్తున్నాము కదా అని ఎవరైనా వచ్చిన ఎడలా వాళ్ళ పక్కన మనం కూర్చున్నప్పుడు ఎలా ఉండిద్దంటే వారిలాంటి స్వభావం మనలో కలిగి వాళ్ళ వల్ల మనము కూడా దేవుని స్తుతించకుండా వాళ్ళ వల్ల మనము కూడా చప్పట్లు కొట్టకుండా నిరుత్సాహపడతా వాళ్ళ వల్ల మనము కూడా పోలి ఉంటాము. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే మన పక్కన కూర్చున్న వారు అగ్ని వల్ల మండుతూ ఉంటారో సహోదరులారా, ఆ మంట మనలో రగిలించబడుతూ ఉంటుంది. వారి వల్ల మనము కూడా ఉజ్జీవముగా దేవుని స్తుతిస్తూ ఉంటాము. అందుకనే మనము కూడా ఏం చూసుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మన పక్కన వారు ఎలా వెలిగించబడతా ఉన్నారు అట్టి రీతిలో ఆ వెలుగు నీకు కూడా రావాలి అని ఆమెకు సమీపముగా అతనికి సమీపముగా మనము చేరబడి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన వారు ఒక కూలి పనికి వెళ్ళిన వారు మాత్రమే ఏమవుతారంటే ఆ కూలి తీసుకొని ఇంటికి వస్తారు. కానీ ఒక రైతు పనికి వెళ్ళినటువంటి కూలి వాడు పని చేయకుండా ఉన్నప్పుడు వాడు వచ్చేటప్పుడు రైతు అంటాడు, నీవు నా యొక్క పనిలో ఏ పని కూడా చేయలేదు కాబట్టి నేను నీకు వెల ఎంత మాత్రం కూడా ఇవ్వను అంటారు. ఎందుకంటే ఒక రైతు పనికి వెళ్ళినటువంటి మనము పని చేసినప్పుడే ఆ కూలిని పొందుకోగలుగుతాము. మరి అదే రీతిలో దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము ఆయన స్తుతించి ఆయన నామములో మనం ఎంతైతే పని చేస్తామో తిరిగి మనము వెళ్ళేటప్పుడు ఆయన ఆశీర్వాదాలు అంతగా పొందుకొని మాత్రమే వెళ్ళగలుగుతాము. మనం అనుకోవచ్చు వాళ్ళందరూ స్తుతిస్తున్నారు కదా, ఆ స్థితిలో నేను కూర్చొని ఉన్నప్పుడు దేవుడు నాకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు అని అనుకోవచ్చు. కానీ ఎవరైనా సరే ఉంది, మనము దేవునికి ఇవ్వవలసింది ఇచ్చినప్పుడు మాత్రమే ఆయనకు మనం ఇచ్చేది ఇచ్చి పంపిస్తాడు. మనం వ్యర్థముగా సమయాన్ని పోలించుకుంటూ మనం అటు ఇటు దిక్కులు చూస్తూ కూర్చున్నప్పుడు ఆ పని చేసే వారికి మాత్రమే దేవుడి యొక్క ఆశీర్వాదము వచ్చునుగాక. వ్యర్థముగా కూర్చునే వారికి ఎటువంటి దీవెన అనేది రాని రాదు. ఆయన ప్రభు అంటున్నాడు, యెహోవా ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తూ చూస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఎవరైనా నన్ను వెతుకుతున్నారేమో అని చూస్తూ ఉంటాడంట. మరి ఈ సంఘంలో ఉన్నటువంటి వారు యెహోవాని ఎంతమంది వెతుకుతా ఉన్నారు? ఆయన వెతకకుండా వేరే ఆలోచన చేత ఎంతమంది కూర్చుంటున్నారు? యెహోవా ప్రతి క్షణము కూడా ఆకాశము నుంచి మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడంట. అందుకనే వాక్యం వినే సమయం కావచ్చు, పాటలు పాడుతున్న సమయం కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన మన వైపు చూస్తున్నాడని భయము కలిగి మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన మనము స్తుతిస్తూ ఉండాలి. మరి ఈ సన్నిధికి వచ్చినటువంటి మనము ప్రభు చూసేది ఏంటంటే నన్ను స్తుతిస్తూ ఉన్నారా లేదా, నేను వాక్యమై మాట్లాడేటప్పుడు వాళ్ళు నా మాటను శ్రద్ధగా వింటున్నారా
ఉన్నారా లేదా అని ఆకాశము నుంచి మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. మరి వచ్చిన వారు కూడా చూడండి, ఎవరు కూడా సమయాన్ని పోనివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వింటూ ఆయన స్తుతించుకుంటూ ఎప్పుడైతే మీరు ఉంటారో, ఏ సమస్యలతో దేవుని సన్నిధికి మీరు వస్తా ఉన్నారు, ప్రతి ఒక్క సమస్యను కూడా ఆ దేవాది దేవుడు ఈ సన్నిధిలో ఆ ప్రతి ఒక్క బంధకాలు తెంచి నెమ్మది కలిగి సమాధానం కలిగి తిరిగి నీ గృహములకు దేవాది దేవుడు చేర్చబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా అట్టి మాటలు విని మీరు శ్రద్ధగా దేవుని యందు ఉండాలని ప్రభు చిన్న వాక్యం ద్వారా అందరితో మాట్లాడను గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించును. అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క పాపం అనేది భూమిలోకి మనకి ఎలా వచ్చినదంటే, ఆనాడు అపాదము చేసినటువంటి పాపము చేత తినొద్దని చెప్పి ఎప్పుడైతే దేవుడు చెప్పి ఉన్నాడో, ఆ చెప్పిన మాటను వాళ్ళు పెడచెవిని పెట్టి ఎప్పుడైతే మొట్టమొదటిగా ఆ అవ్వ పండును తీసుకొని తిని ఆ తర్వాత ఆదాముకి ఇచ్చినప్పుడు ఆయన కూడా ఎటువంటి ఆలోచన గ్రహింపు లేకుండా దేవుడు నాకు ఏం చెప్పి ఉన్నాడు, మరి నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఏం చేసి ఉన్నది అని ఒక ఆలోచన లేకుండా ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ పండును తినగలిగినదో, అప్పుడు వాళ్ళిద్దరిలో కూడా ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. మరణం ఎలా వచ్చింది? పాపము ద్వారా. ఆ పాపం ఎలా వచ్చింది? దేవుడి యొక్క మాటను ధిక్కరించడం వలన, ఆయన మాటను పెడచెవిన పెట్టడం వలన. ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని మాటను నువ్వు పెడచెవిన పెడతావో, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క నువ్వు ఎప్పుడైతే అశ్రద్ధ కలిగి జీవిస్తూ ఉంటావో, ఆ అశ్రద్ధలో నీకేం కలుగుతుందంటే పాపము కలుగుతూ ఉండేది. ఆ పాపము ద్వారా నీళ్ళకి ఏమొచ్చింది? మరణం వస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి మరణము లేకుండా ఒక అందముగా